నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజైతే గణేష్ సింగ్ కళాకారు వారి వర్క్ షాప్ లో వచ్చేసాము. సో లోపలికి వెళ్దాం. మనమైతే యూనిక్ ఐడల్స్ ఉన్నాయి లోపలైతే. సో లోపలికి చూసుకున్నాము. సో చూసుకోవచ్చు, అన్న వాళ్ళు అయితే పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. చూసుకోవచ్చు, స్ట్రేట్ లో మనకైతే బుజ్జ వినాయకుడు కనబడుతున్నారు. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు దాదాపు 20 ఫీట్స్ ఉంటుంది. సో విడ్త్ వచ్చేసి మనకు దాదాపు 15 to 16 ఫీట్స్ ఉంటుంది. సో యూనిక్ ఏముందంటే మనకైతే అమ్మవారు ఉన్నారు ఇక్కడైతే. సో బుజ్జ వినాయకుడు అయితే సైడ్ గద్దీలో మనకైతే దర్శనం ఇస్తున్నాడు. సో కళ్ళ వర్క్ అనేది స్టార్ట్ కాలేదు. సో 2-3 days లో అది కూడా వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో చూసుకోవచ్చు, అన్న వాళ్ళు ఎంత మంచిగా మనకైతే అవుట్పుట్ ఇస్తున్నారు కలరింగ్ వర్క్ అయినా. సో ప్రతి విగ్రహం ఇక్కడ సింగిల్ పీస్ ఉంటుంది అనమాట. ప్రతిదీ యూనిక్ గా ఉంటుంది మనకైతే. వినాయకుడికి వచ్చేసి అయితే మనకి 4 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో ఇక్కడ వచ్చేసి ఆశీర్వాదం చేయి, ఇక్కడ వచ్చేసి లడ్డు చేయి. సో అమ్మవారికి కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే పెయింట్ వేశారు. సో ఇది చూసుకున్నాం మనమైతే. ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 20 to 22 ఫీట్స్ ఉంటుంది. సో వినాయకుడు వచ్చేసి మనకు శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు విత్ 4 హ్యాండ్స్. సో యూనిక్ ఏముందంటే మన దగ్గర అయితే తొండం మీద అయితే మనకి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. సో అక్కడ చూసుకోవచ్చు మూడో కన్ను శివుని రూపంలో మనకైతే. సో చెవులో కూడా చూసుకోవచ్చు మనకైతే స్నేక్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు రుద్రాక్షలు కూడా చూసుకోవచ్చు మనకైతే ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే ప్రెజెంట్ చేశారు గణేశుని మీద. సో ఇక్కడ కూడా పాము ఇచ్చారు. సో అన్న వాళ్ళు అయితే మనకైతే చూసుకోవచ్చు ఫైబర్ వర్క్ అనేది పని చేస్తున్నారు చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్ లో మనకైతే వినాయకుడు వచ్చేసి ముంబై స్టైల్లో ఉన్నారు విత్ 4 హ్యాండ్స్. కుందన్ వర్క్ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే వేశారు. సో ఈ షెడ్ లో మనకి ఈ గణేష్ సింగ్ కళాకారు వారి వర్క్ షాప్ లో ఎవరైనా బుకింగ్ చేసుకునేది ఉంటే నాకైతే కామెంట్ చేయండి, వాళ్ళ అసోసియేషన్ పేరు, లొకేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 16 to 17 ఫీట్స్ ఉంటుంది. సో పక్కన అయితే కూరలో అయితే మనకైతే అమ్మవార్లు ఇచ్చారు చూసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే. సో వినాయకుడు వచ్చేసి అయితే మనకు మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు విత్ 4 హ్యాండ్స్. సో స్మైలింగ్ ఫేస్ అన్నమాట. సో పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట మన గణేష్ సింగ్ కళాకారు వారి వర్క్ షాప్ లో. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ముంబై స్టైల్ విగ్రహం అన్నమాట. సో వెనకాలైతే మనకైతే భారీ ముంబై స్టైల్ విగ్రహం ఉంది. సో హైట్ వచ్చేసి ఇంచుమించు 20 to 22 ఫీట్స్ ఉంటుంది విత్ 4 హ్యాండ్స్. సో అన్న వాళ్ళు అనేది ఫినిషింగ్ వర్క్ అనేది అయిపోయింది అనమాట. సో పెయింట్ వేస్తే మనకైతే ఈ విగ్రహానికి అవుట్పుట్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం కూడా మనకైతే శివుని రూపంలో అన్న వాళ్ళు అయితే ప్రెసెంట్ చేశారు. సో చూసుకోవచ్చు విత్ 4 హ్యాండ్స్. సో కిరీటంలో కూడా చూసుకోవచ్చు మనకైతే లింగం ఉన్నది. సో వెనకాలైతే ఫైర్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసేది త్రిశూలాలు. సో నెక్స్ట్ విగ్రహం ఈ విగ్రహం మనకైతే వినాయకుడు వచ్చేసి కూర్చున్న పొజిషన్ లో ఉన్నారు, టైగర్ మీద కూర్చున్న పొజిషన్. హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 15 to 16 ఫీట్స్ వస్తుంది. వెడత్ వచ్చేసి అయితే మనకైతే 12 to 13 ఫీట్స్ వస్తుంది. సో టైగర్ కి చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా కలర్ వేశారో. ఇంకా కలర్ అనేది అవ్వలేదు. సో 2-3 days లో ఆల్మోస్ట్ కలర్ అయిపోతుంది ఈ విగ్రహానికి అయితే. సో ఇక్కడ ఈ విగ్రహం కూడా చూసుకోవచ్చు యూనిక్ గా ఉన్నది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకైతే ఎలిఫెంట్స్ ఇచ్చారు. సో వినాయకుడికి అయితే వచ్చేసి అయితే మనకైతే 6 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో నెక్స్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు బాలాజీ రూపంలో స్వామివారి అయితే మనకైతే దర్శనం ఇస్తున్నారు. చూసుకోవచ్చు కలరింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ విగ్రహానికి కూడా. సో మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. సో పోయినసారి అయితే మనకు పెద్ద వినాయకుడి మీద ఉండే మనకి బాలాజీ రూపం, కానీ ఈసారి అయితే చిన్న విగ్రహం మీద కూడా చేస్తున్నారు అన్న వాళ్ళు అయితే. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా కలర్ అనేది చేశారు.
సో స్మైలింగ్ ఫేస్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకైతే ముంబై స్టైల్లో విగ్రహం ఉంది. సో వినాయకుడికి వచ్చేసి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు. సో పెయింటింగ్ స్టార్ట్ అయిపోయింది ఈ విగ్రహానికి కూడా. సో పక్కనైతే పికాక్ మీద కూర్చున్న వినాయకుడు అనమాట, విత్ సిట్టింగ్ పొజిషన్, మహారాజా సిట్టింగ్ పొజిషన్ అనమాట. స్మైలింగ్ ఫేస్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు దాదాపు 13 to 14 ఫీట్స్ ఉంటుంది. వినాయకుడికి వచ్చేసి యూనిక్గా ఏముందంటే మనకైతే ఎలిఫెంట్ ఫేస్ ఇచ్చారు. సో దంతాలు కూడా చూసుకోవచ్చు ఎంత షార్ప్ ఉన్నాయో వినాయకుడికి వచ్చేసి అయితే. సో ఇది ఫ్రెండ్స్ మన గణేష్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.